ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు, రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉన్నదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను చింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా. గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇలా ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా, ఉద్యమాల కిల్లా. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేరు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? 1 రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాట్లాడుతుండ్రు. నీకు చేతనైతే రండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతలేడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు. ఏడ చేయాల పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇచ్చిపెట్టిండు, తోకకాడ స్టార్ట్ చేసిండు. ఇవాళ ఆయన నోరు ఎట్ట అంటే మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. రోజు మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీనరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన. ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే